అఘోరి హల్చల్ చేసింది. చివ్వెంల మండలం ఉండ్రుగొండలో ఫోటోలు వీడియోలు తీస్తూ ఉండగా గ్రామస్తులకు అఘోరికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహించిన అఘోరి కారులో ఉన్న తల్వార్ తీసుకుని వారి వెంటపడింది. గ్రామస్తులు పక్కనే ఉన్న కర్ర తీసుకుని ఆమెపై దాడి చేయగా ఘర్షణలో గ్రామస్తుల కాలు మీద అఘోరి కొట్టినట్లు ఆరోపించారు. సనాతన ధర్మం కోసం వచ్చారని అఘోరి తెలిపింది. దేవాలయాల వద్ద దర్గాలు ఉన్నాయని వాటిపై పోరాటం కొనసాగించాలని అఘోరి పేర్కొంది. చూడండి అఘోరి అమ్మ ఏంటో 3 రోజులు ఉంటా, మళ్ళీ 3 రోజులు స్టార్టింగ్ 3 రోజులుగా మళ్ళీ ఇండికి 3 రోజులు ఉంటా. కుంభమేళ ఎందుకు లేదు, ఇక్కడ ఎందుకు లేదు అంటే అదే కుంభమేళ గురించి మాట్లాడే వాళ్ళు ఈ దర్గా గురించి ఎందుకు మాట్లాడతలేదు, అదే వెములవాడలో ఉన్న దర్గా గురించి ఎందుకు మాట్లాడట్లేదు అంటే చేతగానోళ్ళే కదా, చేతగాని తనం కాబట్టి మన గుడిలో ఆ దర్గా ఆ దరిద్రం ఉన్నందువల్ల ఎందుకు మాట్లాడలేదు. అఘోరమ్మ దర్గా అక్కడ లేదు కుంభమేళ అంటే నా పోరాటాలు నాకు చాలా పనులు ఉన్నాయి, అవి చూసుకుంటూ వెళ్ళాలి. ఒక్కరోజు గురించి కాదు కదా, ఏదో 45 రోజుల మేళ గురించి కాదు, నాకు చాలా ఉన్నాయి ఇంకా, అవన్నీ చేస్తూ ఉండాలి. కాబట్టి ఓకేనా వెములవాడ వెళ్ళి ఆ దర్గాని ఏదో ఒకటి చేసి అప్పుడు వస్తాను. ఓకేనా. హర హర మహాదేవ్. అందరూ బాగుండండి. జై సనాతనం, జై హింద్, జై భారత్.